హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ ఏంటంటే దేవర మూవీ కోసం మాట్లాడుకోవాలి. చాలా మందికి ఈ మూవీ నచ్చింది, కొంతమందికి ఈ మూవీ నచ్చలేదు, ఇంకొంతమందికి అయితే సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది. ఇలా ఈ మూవీ పాజిటివ్ నెగిటివ్ టాక్స్ తెచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి? స్టోరీ బాగాలేదా, లేకపోతే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగాలేదా, లేకపోతే క్యారెక్టర్సా? ఇలా ఎన్ని అంశాలు ఉన్నాయో ఆ అంశాలు అన్నింటి కోసం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ లో ఈ సినిమా హిట్టా ఫట్ అనేది మనం తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. అయితే ఇందులో నేను ప్లస్లు చెప్తాను, మైనస్లు చెప్తాను. ఫస్ట్ ప్లస్ల విషయానికి వద్దాం. ఈ సినిమాకి మెయిన్ ప్రధానంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కోసం చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారి కోసం చెప్పాలి అంటే అతని ఈ సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్ కోసం చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు యాక్టింగ్ కోసం వస్తే 100కి 100 ఇచ్చేయాలి. ఏ సినిమాని చూడండి, ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కి ఎక్కడ తక్కువ ఉండదు. మన తెలుగులో ఇప్పటికి బెస్ట్ యాక్టర్ ఎవరంటే చెప్పాలంటే ఎన్టీఆర్ గారే. ఎందుకంటే మీరు ఏ పాత్ర వేసినా గానీ ఎన్టీఆర్ గారు కరెక్ట్ గా సూట్ అయిపోతారు, అందులో లీనమైపోతారు. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ని పిండి పిప్పి చేసేస్తారు. అందుకే ఏ సినిమా చూసినా గానీ మన డైరెక్టర్స్ ఎన్టీఆర్ గారికి ఎక్కువ డ్యూల్ క్యారెక్టర్స్ ఇస్తుంటారు. జైలావ్ కోసం మూవీలో అయితే యాక్టింగ్ త్రిబుల్ రోల్. అలాంటి గ్రేట్ యాక్టర్ ఎన్టీ రామారావు గారు మనవడు ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం మనం మాట్లాడగలమా? మాట్లాడలేము. అందుకని ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. సో ఎన్టీఆర్ గారి కోసం కాకుండా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గారి గురించి. డైరెక్టర్ కొరటాల శివ. ఈ డైరెక్టర్ కోసం చెప్పాలంటే ఎన్టీఆర్ గారికి జనతా గారితో ఎంత పెద్ద హిట్ ఇచ్చారో తెలుసు. అలాగే మహేష్ బాబు గారితో 2 మూవీస్, ప్రభాస్ గారితో 1 మూవీ. ఈ 4 మూవీలు బ్లాక్ బాస్టర్సే. యావరేజ్ కూడా కాదు, 4 మూవీస్ బ్లాక్ బాస్టర్సే. దాని తర్వాత ఆచార్యతో డిజాస్టర్ ఇచ్చారు కదా అని ఆ సినిమాని చూసి మన మైండ్ లో ఈ సినిమాని చూడకూడదు. ఈయన కథల విషయాలకు ఎంచుకుంటే ఈయన డైరెక్టర్ కాకముందు కొన్ని సినిమాలకి కథలు అందించారు. అవి కూడా బ్లాక్ బాస్టర్ మూవీస్. అవి ఏ మూవీస్ అంటే భద్ర, మున్నా, బృందావనం, పోసరవెల్లి. ఈ 4 కథలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి స్క్రిప్ట్ రైటర్ కొరటాల శివ గారు కూడా ఈ సినిమాకి మంచి కథని అందించారు, కానీ మనకి రొటీన్ గా అనిపిస్తుంది అంతే. అయితే కొరటాల శివ గారి స్టోరీని చాలా స్లోగా అని అనుకుంటారు. అతను ఎప్పుడు కథ పరంగా వెళ్తూనే చాలా స్లో చేస్తారు. అటు ఇటు మనం చూసుకుంటే అన్ని సినిమాలు అలానే ఉంటాయి, స్లోగా కదులుతూ యాక్షన్స్ లో వెళ్తుంటాయి. అందుకని ఈ సినిమా కూడా మనకు స్లోగా వెళ్తూ యాక్షన్ గా కనిపిస్తుంది. అయితే డైరెక్టర్ తర్వాత మాట్లాడుకోవాల్సింది సినిమా ఫోటోగ్రఫీ. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ రత్నవేల్ గారు కోసం మాట్లాడిన అవసరం లేదు. సినిమా ఫోటోగ్రఫీ వదిలిపోద్ది. ఎందుకంటే అతని పాత సినిమాలో ఒకసారి చూసుకోండి, రంగస్థలం అనగా, రోబో అనగా, ఈ అన్నిటికీ సినిమా ఫోటోగ్రఫీ రత్నవేల్ గారే. ఇతని సినిమా ఫోటోగ్రఫీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ సినిమాల కోసం అయితే రత్నవేల్ గారిని పెట్టుకోవడం చాలా ప్లస్. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ కోసం చెప్పాలంటే ఇలాంటి మాస్ సినిమాకి, ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ సినిమాలకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి దానికే కరెక్ట్ గా కొరటాల శివ గారు ఎంచుకున్నారు అనిరుద్ధ్ గారిని. ఎందుకంటే అనిరుద్ధ్ గారు తమిళ్లో కొట్టిన విక్రమ్ గానీ, జైలర్ గానీ, మాస్టర్ గానీ, బీస్ట్ గానీ, ఈ అన్నిట్లో మ్యూజిక్ అదిరిపోద్ది. థియేటర్స్ లో ఈ మ్యూజిక్ కే మనకు ఒక థ్రిల్ వచ్చేది. అలానే దేవర మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, హీరో ఎలివేషన్ గానీ కరెక్ట్ మ్యూజిక్ కొట్టారని అనుకుంటున్నాను. అయితే ఈ సినిమాకి అనిరుద్ధ్ గారిని పెట్టడం ప్లస్సే. చూసారు కదా, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అంటే సినిమా ఆడడానికి, అందరికి నచ్చడానికి ఇవి ప్లస్ పాయింట్లు. కొంతమందికి నచ్చకపోవడానికి మైనస్లు ఏంటనేది మీకు నేను చెప్తాను. ఫస్ట్ కథ కోసం మాట్లాడతాం. కథ అయితే అంత కొత్తది కాదు, రెగ్యులర్ సినిమాలాగే కథ సాగుతూనే ఉంటుంది. అంటే చూస్తున్న కొద్దీ ఎక్కడో చూసాం అన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఇంకొక మైనస్ హీరోయిన్ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ లో గానీ, సినిమాలో గానీ మనకు అంత కనిపించదు. సెకండ్ హాఫ్ లో వచ్చినా గానీ ప్రతి సినిమాలాగే సాంగ్స్ కోసం పెట్టాడని అనిపిస్తుంది. మరి పార్ట్ 2 లో ఉంటదేమో అనుకుంటున్నారు. నాకైతే శ్రీదేవి కూతురిని హంగామా చేశారు, ఫస్ట్ హాఫ్ లో పెట్టుంటే బాగుంది అనిపించింది. అయితే ఈ సినిమాలో ఇంకొకటి కామెడీ లేకపోవడం. ఎక్కడ కామెడీ లేకుండా అలా సాగిపోతుంది. గెటప్ సీన్ తో చిన్నది పెట్టినా, హీరోయిన్ ఫ్రెండ్స్ తో చిన్న కామెడీ చేయించినా కూడా అది మనకు అంతగా నవ్వు రాదు. ఇంకా మైనస్ విషయం చెప్పాలంటే సెకండ్ హాఫ్ అంతా లాగ్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి మైండ్ లో ఒక ఒపీనియన్ ఉంటుంది సినిమా బాగుంది అని. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి ఆ లాగ్ లాగడం వల్ల చాలా మందికి యావరేజ్ గా అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ కొరటాల శివ బాగానే ప్లాన్ చేశాడు, కానీ ఇంకా బాగా చేస్తే బెటర్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ లో ట్విస్ట్ చూస్తే ఏదో అతికించినట్టు అనిపిస్తుంది. దాని మీద ఇంకొంచెం ఫోకస్ పెడితే బాగుంది అనిపించింది. అందుకే ట్విస్ట్ చూసిన వాళ్ళందరూ కట్టప్ప, బాహుబలితో పోలుస్తున్నారు. మైనస్ల కోసం మాట్లాడుకోవాలనుకుంటే అంతా సెకండ్ హాఫ్ లోనే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఆయుధ పూజ చేసినప్పుడు ఆ ఆయుధ పూజ ఫైట్ ఇంకాస్త బెటర్ కనిపిస్తే బాగుండు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానీ, ఆడియన్స్ గానీ విజిల్స్ వేసి క్లాప్స్ కొడుదును. అవేవి లేకుండా అలా చూస్తూనే ఉన్నట్టు అయిపోయింది. అయితే ఇదంతా చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో చాలా క్యారెక్టర్స్ రివీల్ అవుతాయి. అలాగే పార్ట్ 2 ఇంకా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది. అయితే ఇంక ఈ సినిమా హిట్ ఫట్ విషయానికి వస్తారంటారా? ఏ సినిమా అయినా కొన్ని రోజులు ఆగాలి. ఎందుకంటే బాహుబలి 1 చూసుకుంటే మనకి అప్పుడు యావరేజ్ టాకే వచ్చింది, కానీ దాని తర్వాత వచ్చే బాహుబలి 2 ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అలానే దేవర మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ లో అన్ని క్యారెక్టర్స్ రివీల్ చేసి కథని మొత్తం సెకండ్ హాఫ్ లో పెట్టచ్చు. అయితే ఈ మూవీలు ఇంకేమైనా మీకు మైనస్లు కనిపిస్తే కింద కామెంట్స్ లో పెట్టండి. ఈ సినిమా హిట్టా ఫట్ అనేది కూడా మీరు కింద కామెంట్ లో పెట్టండి. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది సినిమా ఎలా ఉందనేది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టు ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలా ఇంట్రెస్ట్ టాపిక్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.